ఆ సీన్ చూశాక ఇక ఆ దివ్య బావ లైఫ్లోకి రావడం అనేది జరగదని అర్థమవుతోంది కదా. ఒకవేళ అది రావాలని అనుకున్నా రాణిస్తామా? నువ్వేం చేస్తావు? పుల్ల అడ్డు వేస్తా కదా. అయితే దివ్య అనే గ్రహం వదిలినట్టే అంటావు. ఆ గ్రహం వదిలింది, నో డౌట్. కానీ ఇంకో శనిగ్రహం ఉందిగా. అవును, ఆ నీళ్ళు ఉందిగా. అసలు దివ్య చేత ఇంత నాటకం ఆడించిన నీలుకి అక్కడే ఆ గూళ్ళోనే నీళ్లు వదిలేస్తాడనుకున్నా. కానీ వికాస్ ఆ పని చేయలేదు. ఓకే, మిగిలిన శేషభాగాన్ని మనం గెంటేద్దాం. నీలుని గెంటేయడం సాధ్యమా? దివ్య విషయంలో కూడా మనం అలాగే అనుకున్నాం. చివరికి దాని గతి ఏమైందో అలాగే నీలు కూడా ఒక బ్యాడ్ టైం వస్తుంది. దాన్ని మనం గుడ్ టైంగా మార్చుకుందాం. ఆ దివ్య టైం ఇంకా బాగుంది అనడానికి ఉదాహరణ మీ అమ్మమ్మ. అందరూ వ్యతిరేకిస్తున్నా దాన్ని ఎలా సపోర్ట్ చేస్తుందో విన్నావా? ఆ నవ్వుకు అర్థమేంటమ్మా? ఓ, అసలు వికాసే చీకొట్టాక దివ్య ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఎలా ఉంటుందనేగా? కాదు నాన్న. కాదా? కాదు, అసలు కథ ఇప్పుడే, అంటే గుళ్ళోనే స్టార్ట్ అయింది. ఏంటి స్టార్ట్ అయ్యేది? ఇంకా దాని జీవితం ఫినిష్. అక్కడే తప్పులో కాలేసావు నాన్న. అంటే దివ్యకి ఇదివరకటి కంటే ఈ ఇంట్లో ప్లేస్ స్ట్రాంగ్ అయింది. ఊరుకో అమ్మా, అది ఇప్పుడు విధి వంచిత. ఆ విధి వంచిత కాసేపు ఆగిన తర్వాత రేపు వీధిలోకొచ్చో పంచాయతీ పెడితే? ఏంటమ్మా నువ్వు అనేది? ప్రస్తుతం దివ్య మెడలో తాళి అనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. దాంతో అది ఏమైనా చేయగలదు. వికాస్ అడ్డు రాకపోతే ఆ తాళి అక్కడే లాగి తెంపి పారేసేవాణ్ణి. దాన్ని బట్టి నీకేమర్థమైంది? దివ్యకి బ్యాడ్ టైం ఎలా స్టార్ట్ అయిందో ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ గుడ్ టైం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు గుడ్ టైం ని బ్యాడ్ టైం గా ఎలా మార్చగలమనేదే మన ముందున్న టాస్క్. దాని మెడలో తాళి ప్రమాదం. ఆ తాళిని అలాగేనండి, మీరు త్వరగా వచ్చేయండి. ఏమీ అనను. సరే, ఉంటాను. ఏమంటున్నాడు వాడు? ఏం లేదత్తయ్యా, జరిగిందంతా చెప్తే బాధపడుతూ ఉన్నాడు. ముందు ఆ దివ్యని కాదు, మనందరం ఇంత చేసినా రుక్మిణి ఇంకా అక్కడే ఉంది చూడు, దాన్ని అనాలి. మామ్, ఒకసారి చూడు. ఆగండి. రుక్మిణి, మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చావేంటి? నిన్నే అడుగుతున్నారు, వినపడడం లేదా? మళ్ళీ దాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది నా పుట్టిల్లు. ఈ ఇంట్లో నీకు మాత్రమే ప్రవేశం ఉంది. నా కూతురు ఈ ఇంటి కోడలు. ఏ, నీకేమన్నా మెంటలా? గుళ్ళో అంత జరిగింది, ఇది చేసిన మోసం గురించి తెలిసింది, అయినా కూడా దీన్ని ఇంకా ఇంటికి తీసుకొచ్చావెందుకు? సిగ్గు ఎగ్గు లేకుండా ఇదెలా ఇంటికి వచ్చింది? అల్లుడు, మీరే ఈ ఇంట్లో ఇల్లరికం ఉండగాలేంది నా కూతురు ఈ ఇంటి కోడలుగా వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? కూతురా? దీన్ని నవమాసాలు మూసుకన్నావా? ఈ ఇంటి రక్తం దానిలో ప్రవహిస్తుందా? ఈ ఇంటి రక్తం పంచుకుని పుట్టిన నా కన్న కూతురు కంటే ఏం మాత్రం తీసిపోలేదు ఈ కూతురు.
ఒక రకంగా దానికంటే ఎన్నో రెట్లు ఉత్తమమైన స్థానంలో ఉంది ఈ కూతురు. నువ్వు పదమ్మా. ఆగు రుక్మిణి, ఇది ఇంటి గడప దాటి లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. అయితే నాన్నని పిలువొదినా. నాన్న అనుమతితోనే లోపలికొస్తాం. ఆ దివ్య చేసిన మోసాన్ని తట్టుకోలేక నాన్న తన గదిలోకి వెళ్లి లోపలే బాధపడుతున్నారు. నాన్నిప్పుడు రారు. అమ్మా నువ్వు చెప్పు, దివ్య లోపలికి రావడం నీకు ఇష్టమేగా? తీసుకురా అమ్మా. అత్తయ్య గారు, ఏంటిది? సులోచన, ఎంత కాదనుకున్నా దివ్య వికాస్ భార్యమ్మా. కానీ దీన్ని నేను కోడలిగా అంగీకరించను. అంతేకాదు, ఈ ఇంట్లోకి తను రావడం నాకు నా కొడుక్కి అస్సలు ఇష్టం లేదు. వదినా, ఈ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, వికాస్ చెప్పాలి. ఏ రుక్మిణి, ఏంటి అసలు నువ్వు? ఎవరికో పుట్టిన దాన్ని, గాలికి తిరిగేదాన్ని తీసుకొచ్చి తల్లి లాంటి మీ వదిలిని ఎదురుస్తావేంటి? ఇప్పుడు దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మన కూతురికి అన్యాయం చేస్తావా? చిన్నాళ్ళు నీ పెంపుడు కూతురు చేసిన మోసాన్ని, నిర్వాకాన్ని దాచి అందర్నీ మోసం చేసింది సరిపోదా? ఇంకా దానికోసం పాకులాడతావేంటి రుక్మిణి? పిన్ని, అసలు మన కుటుంబంతో ఏ సంబంధం లేని దీనికోసం అయిన వాళ్ళం మా అందరితో గొడవ పెట్టుకోవడం ఎందుకు? దాని చెయ్యి వదిలి నువ్వు మాత్రం లోపలికి రా పిన్ని. చిన్నపిల్లైనా బాగా చెప్పింది. వికాస్! 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 ఇప్పుడు వాణ్ణెందుకు పిలుస్తున్నావు రుక్మిణి? చెప్పాను కదా వదినా, దివ్య ఈ ఇంట్లోకి రావాలా వద్దా అని చెప్పాల్సిందే వికాసే అని. అందుకే పిలుస్తున్నాను. వికాస్! వచ్చాడుగా, అడుగు. నా మాటే నా కొడుకు మాట కూడా. రే వికాస్, నీకోసం దివ్య తనెందుకు వచ్చింది? వికాస్, నీతో మాట్లాడాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీతో వచ్చిన తనని బయటే వదిలేసి నువ్వు మాత్రం లోపలికి రాతయ్యా. నేను చెప్తున్నాను రా, దాన్ని లోపలికి రానిస్తావా లేదా? అత్తయ్య, నా మనసులో స్థానం లేని తను ఈ ఇంట్లోకొచ్చి ఏం చేస్తుంది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రా. ముందు సారీ అత్తయ్య. తనకి ఇంట్లో స్థానం లేదో.
భార్యరా. నువ్వు తాళి కట్టావు. ఒక మోసగత్తని నా భార్యగా స్వీకరించలేను అత్తయ్య. ప్రేమ పేరుతో నీళ్ళు పేరుతో నన్ను దగా చేసిన తనని నా భార్యని ఎలా చెప్తున్నావు అత్తయ్య? అంటే దివ్యని నువ్వు ప్రేమించిన మాట అబద్ధమా? ప్రేమించాను. ప్రేమించాను. కానీ నీళ్ళు అనుకుని ప్రేమించాను. నేలోనే దివ్యతో నాటకం వాడించిందిరా. ఏ రుక్మిణి, అదలా నమ్మక ద్రోహం చేస్తుందని తెలియక సరదాకేదో నీళ్ళుగా నటించమని పంపించింది. నోరు మూయండి. మీరు నోరు మోస్తారా? దాని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నమ్మక ద్రోహం గురించి మీరు మీ కూతురు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది, వింటానికి కంపరంగా ఉంది. అమ్మా, ఏయ్, నువ్వు నోర్మోయ్, నోర్మోయ్. దివ్యకి ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపరించిందంటే దానికి కారణం ఎవరో? నువ్వు కాదు, నీ దౌర్భాగ్యం వల్లే కదే. అంటే నేను గడ్డి తినమంటే తింటుందా? గడ్డి తింటుంది నువ్వే. నువ్వు ఆకాష్ ని ప్రేమించి దగా చేసి నువ్వే ఇంటి ఆస్తి కోసం గడ్డి తింటున్నావు. అమ్మా, ఏయ్, మాట్లాడుకో. ఇంకొక మాట దాని గురించి తప్పుగా మాట్లాడితే మీ ఇద్దరిని ఏం చేస్తానో నాకే తెలీదు. ఆపండి. ఏంటి ఏంటి? అత్తయ్య, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. అలాగని ఇంక ఈ విషయంలో మీరు ఎవరితోనూ వాదించకండి. తన్ని వెళ్ళిపోమని చెప్పండి. నా కళ్ళ ముందు నిలబడద్దని చెప్పండి. వికాస్, నేను చెప్పేది అమ్మా, వికాస్, నువ్వు ఆగు. చేసింది తప్పనిపించినా ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీలో ఎవరి మనసునైనా నొప్పించినా నన్ను క్షమించండి. ఇక చాలు. నా గురించి ఈ గొడవలు, ఈ మనస్పర్ధలు వద్దు. ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలి. నాకు కావాల్సింది కూడా అదే. వికాస్, నేను చేసింది మంచో చెడో ఎవరి కోసం చేశానో ఆ భగవంతుడికే తెలుసు. మీ ఎవరికి తెలియకపోవచ్చు. ఎవరు సహాయం కోరితే నేను ఈ పని చేశానో వాళ్ళకు కూడా తెలుసు.
మీరెవరు మాట్లాడకపోయినా నన్ను శిక్షించినా రక్షించినా ఆ దేవుడున్నాడు. ఆయనకన్నీ తెలుసు. దివ్య దివ్య ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా, వద్దమ్మా. నీకేం తెలీదు. నువ్వు ఊరుకో. నా కోసం నువ్వెవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. అది కాదే నువ్వు ఊరుకో అమ్మా. నిన్ను మోసం చెయ్యాలి అన్న ఆలోచనే నాకు లేదు వికాస్. నిజం చెప్పాలి అని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. నేనెందుకు అలా నిజం చెప్పలేకపోయాను అనే విషయం వీళ్ళందరికీ బాగా తెలుసు. వీళ్ళందరి సంతోషం కోసం నేను బాధ భరిస్తూ ఆ నిజాన్ని చెప్పలేకపోయాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు, బాధ పెట్టాలని కాదు. నేనిక్కడికి అమ్మతో పాటు వచ్చింది నాకు ఇంట్లో స్థానం ఉందని కాదు. మీరందరూ నన్ను రమ్మని ఆహ్వానిస్తారని కాదు. తెలుసో తెలియకో, బుద్ధుండో లేకో ఆలోచించే శక్తి ఉండి ఆలోచించలేకో అమ్మ నన్ను ఆదరించి ఇంత దాన్ని చేసింది అన్న కృతజ్ఞతతో నాతో కలిసి మెలిసి తిరిగి నాతో పాటే పెరిగి తోడబుట్టిన దానిలా నాతో తోబుట్టువులా ఉన్న నీలోకి నాతో ఉన్న స్నేహబంధంతో నీలోకి సహాయం చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను, అంతే. ఈరోజు మీరిన్ని మాటలు అంటున్నా కూడా నేను ఈ నిందలన్నీ మోస్తున్నాను. ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు ముందే తెలుసు. ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ కుటుంబానికి నేను ఇంత త్వరగా దూరం అవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. అందుకే నాకు ఈరోజు ఇంత పెద్ద బహుమానం దక్కింది. ఈ బహుమానం ఇంతవరకు నేను మోసిన మోసమనే బరువు కంటే బలమైంది. అయినా పర్వాలేదు, మోస్తాను. జీవితంలో ఎంతటి బరువునైనా మోయగల శక్తిని నా తల్లి నాకు నేర్పింది. అది చాలు నేను బతకడానికి. చివరిగా నేను వెళ్తేనే మీరందరూ సంతోషంగా ఉంటారనుకుంటే వెళ్ళిపోతాను. దివ్య,
నన్ను క్షమించండి. నా వల్ల మీరందరూ బాధపడినందుకు, నా కోసం మీరెన్నో వదులుకున్నందుకు. దివ్య, ఏంటి ఈ మాటలు? నేను మాట్లాడుతున్నాను కదా, నేను చెప్పేది వద్దమ్మా, చాలు. నా కోసం నువ్వు చేసింది చాలు. నా గురించి ఆలోచించకమ్మా. నీ జ్ఞాపకాలతో, నీ పెంపకంలో పెరిగిన దివ్యగా నేనెక్కడైనా బతికేస్తాను. వెళ్తానమ్మా. దివ్య, వద్దు దివ్య. దివ్య, ఆగమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నీ అత్తారిల్లు, నీ భర్తకి పుట్టిల్లు. నీ స్థానం ఇక్కడే ఉంది. నువ్వు ఇక్కడే ఉంటావు, ఉండాలి. దేవగారు, ఏంటిది? దివ్యని ఇంట్లోకి రానివ్వకపోయినా, తనని గెంటేయాలని ప్రయత్నించినా మీ అందరినీ అరెస్టు చేయాల్సి వస్తుంది.